నమస్కారం. ఈరోజు మనం రెండు చాలా విభిన్నమైన కానీ ఆసక్తికరంగా ముడిపెడిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి భగవద్గీత, అందులో చెప్పిన ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం. రెండోది టెక్ ఎడ్యుహబ్, వాళ్ళు అందించే లేటెస్ట్ ఐటీ, బిజినెస్ స్కిల్స్ ట్రైనింగ్. ఈ రెండిటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? చూద్దాం. అవునండి, చాలా ఆసక్తికరమైన కాంబినేషన్ ఇది. ఒకవైపేమో మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దారిచూపే వేల ఏళ్లనాటి జ్ఞానం, మరోవైపు ఈనాటి డిజిటల్ ప్రపంచంలో మనం నిలదొక్కుకోవడానికి, రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు. మరి ఈ రెండు ఒకేచోట ఎలా కలుస్తున్నాయో చూద్దాం. సరే, మొదట భగవద్గీతతో మొదలుపెడదాం. 3వ అధ్యాయం 42వ శ్లోకం అంటారు కదా, అది మన అంతర్గత నియంత్రణ గురించి ఒక హైరార్కీలాగా చెప్తుంది. అవును, కరెక్ట్. ఆ శ్లోకం ప్రకారం మన ఇంద్రియ వస్తువులు అంటే మనం చూసేవి, వినేవి, వాటికంటే మన ఇంద్రియాలు శక్తివంతమైనవి. మరి ఆ ఇంద్రియాల కంటే కూడా మనస్సు అంటే మైండ్ ఇంకా పైన, మనస్సు కంటే బుద్ధి, ఇంటలెక్ట్, అది ఇంకా ఉన్నతమైనది. కాని వీటన్నిటికంటే అత్యున్నతమైనది మాత్రం ఆత్మ, సెల్ఫ్. అంటే అసలైన కంట్రోల్ అనేది పైపైన కాకుండా లోపల నుంచి, ఆత్మస్థాయి నుంచి రావాలన్నమాట. అదే ఇంద్రియ నిగ్రహానికి అసలు మూలం. ఓ, అంటే కేవలం ఇంద్రియాల్ని అణిచివేయడం కాదు, బుద్ధితో వాటిని అర్థం చేసుకుని సరైన దారిలో పెట్టడం, అంతేనా? అవును, సరిగ్గా అదే. ఇది నేరుగా మోక్షానికి దారి కాకపోయినా మనలో ఏకాగ్రత, డిసిప్లిన్ పెంచుతుంది కదా. ఇది ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనిపిస్తోంది. ఖచ్చితంగా. అంతర్గత క్రమశిక్షణ అనేది అన్నిటికీ ముఖ్యం. ఇప్పుడు ఇదే ఆలోచనతో టెక్ ఎడ్యుహబ్ వైపు చూద్దాం. వాళ్లు కూడా ఆధ్యాత్మిక విశ్లేషణ అందిస్తున్నారు. విన్నారా? భాగవద్గీత సత్యయోగ అని ఒక పాడ్కాస్ట్ సిరీస్ మొదలుపెట్టారు 2020లో, భావిన్ మరియు సోనా అని. అవునా? దాని వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉందట కదా. సోర్సెస్లో చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు నుంచి పిలుపు వచ్చింది, అందుకే ఈ వీడియోలు చేస్తున్నామని ఆ క్రియేటర్ చెప్పారట. అవును, అది వాళ్ళ డెడికేషన్ చూపిస్తోంది. అయితే ఆ పాడ్కాస్టు ఇంగ్లీష్లో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నిజమే. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వాళ్ళు ఇంకో ముఖ్యమైన పని చేస్తున్నారు. అదే టెక్ ఎడ్యుహబ్ వాళ్ళు ఉచితంగా ఐటీ శిక్షణ ఇస్తున్నారు, ఫ్రీ ఐటీ ట్రైనింగ్. ఫ్రీ ఐటీ ట్రైనింగా? ఈ రోజుల్లో ఐటీ స్కిల్స్ ఎంత అవసరమో. అవును, వాళ్ల ట్రైనింగ్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా సైన్స్ లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు ఉంటుందట. వావ్, చాలా బావుంది. ఏమేం కోర్సులున్నాయి వాళ్ళ దగ్గర? కొన్ని పేర్లు చెప్పగలరా? చాలా ఉన్నాయి. ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్నవి జనరేటివ్ ఏఐ. ఓ, అంటే కంటెంట్ క్రియేట్ చేసే ఏఐయా? అవును. అలాగే ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్, ఇవి చాలా కొత్తవి. అడ్వాన్స్ టాపిక్స్ అన్నమాట. కరెక్ట్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్ కోర్సులు. డేటా అనలిస్ట్ కూడా ఉందా? మంచిది. అంతేకాదు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ చూస్తే స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా జాబ్ రెడీ కోర్సులు. ఓకే. వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, బిజినెస్ డెవలప్మెంట్. ఓవరాల్ డెవలప్మెంట్కే అన్నమాట. అవును, కొత్త స్టార్టప్స్ పెట్టాలనుకునే వాళ్ళకి గైడెన్స్, ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా విస్తృతంగా కవర్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడొచ్చు. అదే https.techeduhub.com. అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఇటు ఆధ్యాత్మిక శాంతి, సెల్ఫ్ కంట్రోల్, అటు బయటి ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి కావలసిన టెక్నికల్, బిజినెస్ స్కిల్స్ రెండూ అందిస్తున్నారన్నమాట. అవును. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటారు? గీతలో చెప్పిన ఏకాగ్రత కోడింగ్ లాంటి వాటికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అది చాలా మంచి పాయింట్. గీత చెప్పే ఇంద్రియ నిగ్రహం, మైండ్ కంట్రోల్, అవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ఏదైనా కష్టమైన టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలన్నా లేదా బిజినెస్లో ఒత్తిడి తట్టుకోవాలన్నా ఏకాగ్రత కావాలి కదా. నిజమే. కాన్సంట్రేషన్ లేకుండా డేటా అనాలిసిస్ చెయ్యలేం, కాంప్లెక్స్ కోడ్ రాయలేం. బహుశా టెక్ ఎడ్యుహబ్ వాళ్ళు ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారేమో. అవును. టెక్నికల్ స్కిల్స్ ఎంత ముఖ్యమో, వాటిని సరిగ్గా వాడటానికి కావలసిన ఇన్నర్ స్టెబిలిటీ కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా ఆసక్తుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కదా. తప్పకుండా. వాళ్ళ నంబర్స్ కూడా ఉన్నాయి. చెప్పండి. యుఎస్ఏ నంబర్ అయితే +1 929 451 0615. ఓకే. ఇండియా నంబర్ +91
9559049947. మంచిది. కాబట్టి మనం ఆలోచించాల్సిందేంటంటే ఈ టెక్నాలజీ యుగంలో నిజమైన సక్సెస్ అంటే ఏంటి? కేవలం బయటి నైపుణ్యాలు సంపాదించడమా, లేక ఆ నైపుణ్యాలతో పాటు అంతర్గత క్రమశిక్షణ, బ్యాలెన్స్ కూడా ఉండాలా? ఈ రెండిటినీ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనేది ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్. https.techeduhub.com ఆన్లైన్ పరిశీలన విన్నందుకు ధన్యవాదాలు. Thank you for listening to the TechEduHub.com online podcast. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది కదా. మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని, ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వాళ్లు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి, అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడిని సేనయోరు బయోర్ మధ్యే రథం స్థాపయ మే చ్యుత అని ఎందుకడిగాడు? అంటే రెండు సేనల మధ్య రథం నిలపమని. దాని వెనుక ఉద్దేశమేంటి? కైర్మ్యా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే, అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలో చూస్తాను అని. ఇలా సంస్కృత పదబంధాలను, దాని సందర్భాన్ని వివరిస్తూ లోతైన విశ్లేషణ ఉంటుందట. అంటే శ్లోకాలకి డీప్ అనాలిసిస్ అన్నమాట. బావుంది. పాడ్కాస్ట్ నిడివి గురించి ఏమైనా చెప్పారా? చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. అవును, ఆ సమాచారం ప్రకారమైతే అంతే. లోతైన విశ్లేషణ కాబట్టి సమయం పడుతుంది కదా. నిజమే. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు. +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది. +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది. అదే ముఖ్యం. https.techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే, techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https://techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.